మొన్న ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూడండి. సెమిస్టర్ 2 నుంచి ఈచ్ వన్ చాప్టర్ నుంచి ఒక్కొక్క బిట్ ఇవ్వడం జరిగింది. sin θ ఈక్వల్స్ n/8. ప్రాబ్లము మనం చేసేటప్పుడు ఇక్కడితో ఆగిపోకూడదు. మొత్తం చదవాలి. అప్పుడు మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు. అప్పుడు మరలా గివెన్ దట్‌కొచ్చి మన ఏదైతే ఆర్ట్ టైప్ ఉందో దాని గురించి ఆలోచించాలి. sin θ ఈక్వల్స్ n/8. secant θ అంటే cos θ. దీనికి ఇది అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఎందుకంటే secant θ అంటే cos θ ఎంత 1. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1 అయిపోయాయి. దీని గురించి ఆలోచన అవసరం లేదు. చాలా మంది దీనికి sin θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, పైగా ట్రిప్లెట్స్ ఏమో ఉన్నాయి, లేకపోతే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ వేద్దామని ఆలోచిస్తారు. సో నో నీడ్. సో అది గుర్తుంచుకోవాలి లెక్క చేసేటప్పుడు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే మనకి చూడండి, ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు. ఏబి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఫైండ్ ఏబి మనకు తెలిసి 30కి 10కి ఏబికి ఉన్న రిలేషన్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. సో tan 30 ఈక్వల్ టు 10/AB. సో tan 30 అంటే 1/√3 10/AB. ఏబి కావాలి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. ఏబి ఇంటూ 1 ఏబి, √3 ఇంటూ 10 అంటే 10√3. సో నా ఆన్సర్ 10/3. ఓకే, వెరీ సింపుల్ థింగ్. చూడండి థర్డ్ బిట్ ఏరియా ఆఫ్ ఎ సెక్టార్. సింపుల్ థింగే కదా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఏమిటి? ఏరియా ఆఫ్ సెక్టార్ అనేది సర్కిల్లో పార్ట్, సర్కిల్ ఏరియాలో పార్ట్. సో సర్కిల్ ఏరియా πr². దీంట్లో పార్ట్ కాబట్టి సర్కిల్ పార్ట్ ఏమొస్తుంది? x డిగ్రీస్ బై 360 డిగ్రీస్. అది ఏరియా ఆఫ్ లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఇస్తే ఆర్క్ అనేది సర్కంఫరెన్స్లో పార్ట్. సో అప్పుడు x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr అని వేసుకోవాలి. అంటే ఒక బిట్ వచ్చినండి, ఇంకో బిట్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి? ఇన్ఫైనిటీ. ఇది రైట్ ఆన్సర్, ఇన్ఫైనిటీ. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. చూడండి మరొకసారి క్లియర్ చేద్దాం. సర్కిల్కి టాంజెంట్స్ ఏమో ఇన్ఫైనిటీ. అదే ఆన్ ది పాయింట్ వన్ పాయింట్ ఆన్ ది సర్కిల్ నుంచి అయితే దట్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దాని నుంచి 1. అది ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ సర్కిల్ అయితే 2. ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ అయితే నో టాంజెంట్స్, ఇట్ విల్ బి ద సీకెంట్ అవుతుంది. అది సీకెంట్ అవుతుంది. ఓకే, సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయంటే ఇన్ఫినిటీ. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి 2, ఆన్ ది పాయింట్ నుంచి 1, ఇంటీరియర్ పాయింట్ నుంచి అయితే నో టాంజెంట్స్. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 6 cm దెన్ ఇట్స్ టీఎస్ఏ ఈజ్. టీఎస్ఏ కావాలి. క్యూబ్ అనగానే 4a², 6a² ఏ క్యూబ్. సో మనకి టీఎస్ఏ కాబట్టి 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 4a², 6a², 6a². ఏ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేశాను. 6² 6² అంటే 6³ 6³ అంటే మన క్యూబ్ నెంబర్ తెలుసు ఎంత? 216. ఏరియా కాబట్టి cm². ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అయింది? 216 cm² అయింది. ఇటువంటి చిన్న చిన్న మనకి దీంట్లోంచి బిట్లుగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎన్ఏఎస్. సో పి ఆఫ్ గెట్టింగ్ ఎన్ఏఎస్ అంటే కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ఏస్కి ఎన్ని ఉంటాయి? ఏస్ అనేది కార్డ్ కాబట్టి 4 ఉంటాయి. సో 4/52. సో 4 1s 4 13s. సింపులే కదా. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ది ఫార్ములా ఎక్స్ బార్ అంటే మీన్కి ఇచ్చాడు ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూ ఇంటూ హెచ్ బై సిగ్మా ఎఫ్ఐ. హియర్ ఏ రిఫర్స్ టు. ఏ అంటే ఏమిటి? ఎస్యూమ్డ్ మీనే కదా. ఇక్కడ ఎఫ్ఐ అనేది ఫ్రీక్వెన్సీ, యూఐ అనేది స్టెప్ డీవియేషన్. అది ఎలా వస్తుంది? యూఐ అనేది అడిగితే మనకి ఇబ్బంది, డౌట్ ఉండొచ్చు. ఇది ఎలా వస్తుంది? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డిఐ డీవియేషన్ హెచ్ అనమాట. హెచ్ అంటే తెలుసు మనకి క్లాస్ సైజ్. సిగ్మా ఎఫ్ఐ అంటే నెంబర్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్. అంటే వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ రావాలి. 2 మార్క్స్ కావచ్చు, కొన్ని సందర్భాలు వీళ్ళకి 1 మార్క్ కూడా సింగిల్గా ఉన్నటువంటి టర్మ్ని అడిగి చేయొచ్చు. ఇలా బిట్లు చేసేటప్పుడు ఏం చేయాలని మనకి ఇగో గెటింగ్ ఎన్ఏఎస్ వచ్చింది కదా. కింగ్ అయితే ఏమవుతుంది? ఫేస్ కార్డ్ అయితే ఏమవుతుంది? ఇంకా ఆడ్ నెంబర్ కార్డ్ అయితే దాని వాల్యూ ఎంత అవుతుంది? ప్రైమ్ నెంబర్ కార్డ్ అయితే ఎంత అవుతుంది? నాన్ ఫేస్ కార్డ్ అయితే ఎంత అవుతుంది? ఇలా మన క్వశ్చన్లు వేసుకుని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే క్యూబ్ మీద వచ్చింది, మరి క్యూబాయిడ్ మీద వస్తే ఎలా ఉంటుంది? లేకపోతే మిగతా ఫార్ములాస్ ఎక్కువగా మనకి ఎక్కువగా అవడానికి ఇక్కడ అవకాశం ఏముందంటే మనకి స్పియర్ మీద మళ్ళీ ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే స్పియర్కి టీఎస్సీ అండ్ ఎల్ఎస్సి సేమ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొక వచ్చేసరికి మనకి ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. హెమిస్పియర్ 2πrs 3πrs 2/3 πr³. మళ్ళీ ఒక్కోసారి ఎక్కువ సందర్భాలు మనకి కోను అండ్ సిలిండర్ వీటిన్నిటి కూడా వాల్యూమ్ రేషియో అడుగుతాడు. కోన్ టు సిలిండర్ అయితే 1:3, సిలిండర్ టు
కోన్ అయితే 3:1. ఎప్పుడు వాటి హైట్, రేడియస్ ఈక్వల్‌గా ఉంటాయి. ఈ విధంగా మనం మిగతా క్వెషన్‌లు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి దీని ద్వారా బిట్లు. ఇంతకుముందు క్వెషన్ చూసినట్టయితే ఇక్కడ సీకెంట్ థీటా అండ్ కాస్ థీటా 1. మళ్ళీ 1 అనగానే మనకు గుర్తొచ్చేవేంటి? సైన్ థీటా ఏంటి? కొసెన్ థీటా 1, నెక్స్ట్ టాన్ థీటా ఏంటి? కాట్ థీటా 1, సైన్ 91, కాస్ 01, టాట్ 1, సైన్ కాట్ 45, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, సిగిన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1, కొసెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1. ఇటువంటివన్నీ 1కి సంబంధించినవన్నీ గుర్తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలాగ ఇచ్చాడు అంటే టాన్ రేషియో. టాన్ రేషియో తర్వాత మనకి సైన్ రేషియో ఎలా వస్తుంది, కాస్ రేషియో ఎలా వస్తుంది, ఇలా గుర్తెచ్చుకోవాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఇచ్చాడు కాబట్టి ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ గుర్తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, దీనికి సంబంధించి అక్కడ ఏ బిట్స్ ఉన్నాయో ఇవన్నీ తెచ్చుకోవాలి. టాంజెంట్స్ అన్నాడు ఇక్కడ 10.1 థియరము, 10.2 థియరము, పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసే విధానము. మళ్ళీ ఒక సర్కిల్ చుట్టూ కూడా సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయితే, ఒక పారలగ్రామ్ ఇన్స్క్రైబ్ అయితే ఏమవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక బిట్లు చేసేటప్పుడు మిగతా బిట్ల గురించి కూడా ఆలోచించాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.